అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు సీజన్ 2 62వ భాగం. రచయిత వనజ గారు. జానకికి ఫీడింగ్ అంటే కష్టం, ఫార్ములా మిల్క్ ట్రై చేద్దామని అంటే నో అజిత్, అవి సెట్ అవ్వకపోతే మళ్ళీ అదొక పెద్ద టెన్షన్ అవుతుంది, ఇన్ఫెక్షన్ కోసం అని అన్న అయాన్. మీకు ఓకే అంటే ఒక ఇంజెక్షన్ ఉంది, అది వేస్తే జానకినే ఫీడింగ్ ఇవ్వచ్చు, బట్ పెయిన్ మాత్రం భరించలేంది అని అంటూ అయాన్ ఇంకా చెప్పేలోపే నేను ఆ ఇంజెక్షన్ వేసుకుంటానంటూ చెప్పేసింది జానకి. కానీ అంటూ అజిత్ ఆమెను ఆపితే తల్లిగా ఈ స్టెప్ అయినా నన్ను తీసుకొనివ్వండి అని చెప్పింది జానకి అభిని చూస్తూ. కానీ చాలా కష్టం జానకి, ఆ పెయిన్ నువ్వు భరించలేవు, జస్ట్ అది ఒక సొల్యూషన్ మాత్రమే ఉందని అయాన్ అంటుంటే నాకు గతం గుర్తులేకపోయినా ఏం పెయిన్స్ దాటి ఇక్కడి వరకు వచ్చానో మీ మాటలు బట్టే నాకు అర్థమవుతోంది. ఆ మెంటల్ పెయిన్స్ కంటే ఈ ఫిజికల్ పెయిన్ పెద్దగా ఏమీ అనిపించదులే అయాన్. ఫస్ట్ నువ్వు వచ్చి ఇంజెక్షన్ ఇవ్వు నాకు అని జానకి అడగటంతో ఒక రూమ్లోకి తీసుకుని వెళ్ళి నర్స్తో ఆ ఇంజెక్షన్ ఇప్పించాడు. వేసిన 5 నిమిషాలు బాడీలో ఏవేవో జరుగుతూ ఉంటే అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంటోంది జానకి. ఆమెకు అర్థమవుతోంది ఒళ్ళు మొత్తం పేలే లావాగ్నిలా అవుతోందని. అందుకే మౌనంగా ఉంది. కాసేపటికి ఆమె రొమ్ములు బరువెక్కడంతో ఆద్య ఎక్కడా అని అడిగింది జానకి. ఆమె పరిస్థితి యాజ్ ఎ డాక్టర్గా అయాన్కి అర్థమయ్యింది. కాబట్టి నువ్వు అభి ఉన్న రూమ్లోకి వెళ్ళు, నేను పాపని తీసుకొని వస్తానని చెప్పాడు. సరే అంటూ నర్స్ సాయంతో జానకి అభి రూమ్లోకి వెళ్తే అజిత్ అభితో జాగ్రత్త అని చెప్పి ఇద్దరికి పర్సనల్ స్పేస్ ఇస్తూ బయటికి వెళ్ళిపోయాడు. జానకిని బెడ్ మీద కూర్చోపెడుతూ ఆమె భుజం మీద చెయ్యి అభికి ఆమె ఒళ్ళు వేడిగా తగలడంతో జానకి అని అంటూ అభి కంగారు అడుగుతుంటే ఏం కాలేదు రామ్, వేడిగా ఉంది అని అంటూ అభిని గట్టిగా హక్ చేసుకుంది జానకి. పాపం అభికి ఆ ఇంజెక్షన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి జానకిలో ఆ మార్పులకు కారణం అంతు చిక్కడం లేదు. అయాన్ ఆర్జన్ తీసుకొచ్చి ఒక 1 అవర్ తర్వాత వస్తాను నేను అని చెప్పి డోర్స్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయాడు. అభి జానకి ఇద్దరు బెడ్ మీద కూర్చున్నారు. జానకి ఆర్జని ఒళ్ళో పడుకోబెట్టుకుంటే కాళ్ళు సరిపోకపోవడంతో మిగిలిన చిన్నారి పాదాలు అభి తన ఒళ్ళో పెట్టుకున్నాడు. ఒకసారి అభి వైపు చూసిన జానకి అతను ఏ భావం లేకుండా చూడటంతో మెల్లిగా ఆర్జ తల చీర కుంకిన దాచేస్తూ బ్లౌజ్ని చివరి హుక్కు తీసేసింది. బరువు తట్టుకోలేని చనుమునలు ఆర్జ ఆకలికి ఆమె నోట్లోకి వెళ్తే మెల్లిగా చప్పరిస్తూ ఉంది ఆర్జ. కానీ ఆ ఆశ నిరాశ అవుతూ 5 నిమిషాలైనా కూడా ఆర్జ నోట్లో ఒక్క చుక్క కూడా అమ్మ అమృతం రాకపోవడంతో కొంగు తప్పించుకొని జానకి ముఖంలోకే చూసింది. తనకి ఇంకా బరువుగా ఉన్నాయి. ఆద్య సిప్ చేస్తూ ఉంటే తగ్గుతుందని అనుకుంది. కానీ ఇప్పుడు ఇంకా పెయిన్ ఎక్కువయ్యేసరికి ఏం చేయాలో తెలియక అభి వైపే చూసింది జానకి. ఏంటన్నట్టు అతగాడు చూడగానే విషయం చెప్పింది జానకి. ఆ గ్లాండ్ అన్నీ లిక్విడ్గా చేంజ్ అవ్వాలి కదా, కొంచెం ఆగు, లేదా మెల్లిగా ప్రెస్ చేస్తూ తాగించు అంటూ అవి చెప్పేసరికి అలాగే అని అంటూ కళ్ళు మూసుకొని కొంచెం ప్రెస్ చేసి ఆర్జని మళ్ళీ కొంగు కింద దాచుకుంది జానకి. ఈసారి ఆద్య చప్పరించగానే అమృతం ఒక్కో చుక్క ఆ పసి ప్రాణం గొంతు తడుపుతూ మొదటిసారి రుచి చూసి అలాగే తాగుతూ ఉంది. తను ప్రెస్ చేయడంతో పాటు ఆద్య పళ్ళు కూడా గుచ్చుకుంటూ చెప్పలేని పెయిన్ రావడంతో అభి భుజం మీదకు వాలిపోతూ కన్నీళ్ళని బలవంతంగా ఆపుకుంది జానకి. ఆద్య తన చిన్ని బొజ్జ నిండిపోగానే అలాగే జానకి ఒళ్ళోని నిద్రపోతే సొమ్మసిల్లి అభి భుజం మీద పడుకుంది జానకి. ఇద్దరిని కంటి నిండుగా చూసుకున్న అభి జానకి ఆద్య బరువు ఎక్కువైందేమో అని పాపని బెడ్ మీద పడుకోబెట్టాక జానకిని కూడా సరిగ్గా పడుకోబెట్టేటప్పుడు మెలకు వచ్చేసింది తనకి. ఏమైంది అని అంటూ ఆమె బ్లౌజ్ని సరి చేసుకుంటూ అడిగితే ఆర్జ నిద్రపోయింది, అందుకే సరిగ్గా పడుకోబెడుతున్నానని చెప్తే అభిని దగ్గరికి తీసుకున్న జానకి అతని నుదుటన ముద్దు ఇస్తూ దగ్గరికి తీసుకుని ఇక నుండి ఏ కష్టమైనా సరే సుఖమైనా ఇద్దరం కలిసే పంచుకుందాం, అంతే తప్ప మీరొక్కరే ఇబ్బంది పడకురాం అని చెప్పిన జానకి అతని కలలోకి చూస్తూ అభిని హక్ చేసుకుని అలాగే ఉండిపోయింది. అది ఎంతసేపో ఇద్దరికీ తెలియలేదు. అయాన్ డోర్ బయట నుంచే తలుపు తడుతూ నేను రావచ్చా అని అడగడంతో అభి జానకిలో దూరం జరిగి సరిగ్గా కూర్చుంటే మొదటగా జానకిని అడుగుతూ ఎలా ఉంది అని అన్నాడు అయాన్. ఇప్పుడు అంతే పెయిన్ లేదు. అవును ఆర్జ ప్రాబ్లం ఏంటో తెలిసిందని జానకి అడిగితే చెప్పాను కదా ప్రాబ్లం ఏంటో థామస్ గారు కనుక్కొని ఈవినింగ్కి ఏ విషయం చెప్తానన్నారు, బట్ ట్రస్ట్ మీ పాపకి మాత్రం ఏం జరగనివ్వనని చెప్పిన అయాన్ ఆద్య నిద్రలేచి అందరినీ గమనిస్తూ ఉండడంతో బంగారం అప్పుడే నిద్రలేచేసిందా అంటూ ఆద్య దగ్గరికి వెళ్ళి తలనిమిరాడు అయాన్. తను ఎక్కడ ఉందో ఆద్యకు ఒక నిమిషం అర్థం కాలేదు. కానీ తెలిసాక గోలగోల చేస్తూ ఇంటికి వెళ్ళిపోదామని అభిని పట్టుకొని ఒకటే ఏడుపు, బంగారం నీకు చిన్న ఆయ అయిందమ్మా, అది చూపించుకున్నాక ఇంకెప్పుడు మనం ఇక్కడికి రావద్దంటూ అభి కూల్ డౌన్ చేస్తూ ఉంటే నో డాడీ నాకొద్దు, నాకు ఆయి రాలే, దా ఇంటికి పోయి ఆదిత్యతో ఆడుకుందాం, ఈడ ఇంజెక్షన్ పెట్టారు అని అంటూ ఆద్య అంటూ ఉంటే లేదు నాన్న నీకు అసలు ఇంజెక్షన్నే ఇవ్వరు,
అయినా నువ్వు నా ప్రిన్సెస్వి కదా, ఇలా చిన్నవాటికే భయపడకూడదు, స్ట్రాంగ్గా ఉండాలి, అసలు ఏడవకూడదంటూ అభి సర్ది చెప్తుంటే నేను ప్రిన్సెస్ని ఏడవనంటూనే కలల్లో నీళ్లు కార్చేస్తున్న ఆర్జని అయాన్కి ఇచ్చేశారు అభి జానకిలు. ఆర్జని ఐసీయూలో పడుకోబెట్టి ప్రొఫెసర్కి కాల్ చేద్దామని వెళ్ళాడు అయాన్. రామ్ నాకు ఒక చిన్న హెల్ప్ అంటూ జానకి అడిగితే ఆమెని దగ్గరకు తీసుకున్న అభి ఏంటని అడిగాడు. ఒకసారి ఆదిత్యని కూడా ఇక్కడికి తీసుకురమ్మని చెప్పవా అని అంది జానకి. వాడిక్కడికి ఎందుకు జాను, చిన్నపిల్లలకి ఊరికే ఇన్ఫెక్షన్ వస్తుంది. అయాన్ చెప్పేదాన్ని బట్టి మనమే ఇంటికి వెళ్ళిపోదాం వాడిని చూసుకోవడానికి, జాహ్నవి ఉంది కదా, ఇంకా నువ్వు టెన్షన్ ఎందుకు పడుతున్నావని అవి అడగడంతో ఆహా అలా కాదు రామ్ అని అంటూ జానకి చెప్పడానికి సంశయిస్తూ ఉంటే పర్లేదు ఏంటో చెప్పురా ముందు అని అన్నాడు అవి. అది ఆర్జ కోసం ఇంజెక్షన్ తీసుకొని తనకి ఫీడింగ్ స్టార్ట్ చేశాను కదా, ఆదిత్య కూడా దాని అంతా వాడే కదా, ఒకసారి వాడికి కూడా ఫీడింగ్ ఇస్తాను అని అన్నది జానకి బెరుగ్గా. ఇప్పుడు అవన్నీ ఎందుకురా, వచ్చి కాసేపు రెస్ట్ తీసుకో అంటూ అభి అంటూ ఉంటే లేదు రామ్, వీళ్ళిద్దరికీ అసలు పాలు కూడా పట్టానో లేదో గుర్తులేదు, ఏం జరిగినా ఇద్దరికి సమన్యాయం చేయాలి కదా, ఇద్దరికీ నేను అమ్మనే కదా. కశ్యప్ అన్నయ్య కాల్ చేసి ఆదిత్యం తీసుకురమ్మని చెప్పింది జానకి. ఇంకా ఆమె ఆలోచన కూడా అభికి మంచిగా అనిపించడంతో కశ్యప్కి కాల్ చేసి ఆదిత్యని తీసుకురమ్మన్నప్పుడు అది అభి ఆంటీ జాహ్నవి వాళ్ళు కూడా హాస్పిటల్కి వచ్చి ఆద్యం చూస్తామంటున్నారు, ఒకసారి తీసుకురానా అంటూ కశ్యప్ అడిగితే ఎవరూ వద్దు, ఆదిత్యని మాత్రమే తీసుకొనిరా అని చెప్పి కాల్ కట్ చేశాడు అభి. సారీ అయాన్ అంటున్న థామస్ మాటలు అయాన్లో టెన్షన్ పుట్టించడంతో ఏమైంది సార్, మీరే సొల్యూషన్ ఉందన్నారు కదా అని అంటూ అడిగాడు అయాన్. హా అయాన్ నేనే అన్నాను, కానీ అది చిన్నపిల్లలకి వర్కౌట్ అవ్వలేదు, అట్లీస్ట్ 18 years అయినా నిండుండాలి, అప్పుడే తనకి మనం ట్రీట్మెంట్ చేయగలం, లేదంటే ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం అవ్వడం లేదు అని అంటూ థామస్ అనేసరికి ఇంకేం చేయలేకపోయాడు అయాన్. ఒక పని చెయ్యి అని థామస్ అనేసరికి ఏంటి అని అయాన్ ఆతృతగా అడిగేసరికి నేను ఒక మెడిసిన్ని సజెస్ట్ చేస్తాను, అది కనుక నువ్వు పాపకు ఇచ్చినట్లయితే తనకు 18 years వచ్చేంత వరకు మనం తనని బతికేలాగా చెయ్యొచ్చు, అప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. నేను అభికి కూడా ఇదే మెడిసిన్ యూజ్ చేశాను ఆల్మోస్ట్ 3-4 years వరకు అంటూ థామస్ చెప్తే అది విన్న అయాన్, సార్ మీరు కొంచెం ఆలోచించే మాట్లాడుతున్నారా, అభికి అంటే బై గాడ్స్ గ్రేస్ తన కూతురు బ్యాన్మోరని మనం సెట్ చేసి అభి ప్రాణాలు కాపాడింది, అదే మనం ఆర్జాకి ఈ మెడిసిన్ కనుక ఇస్తూ ఉంటే 18 years తను సర్వైవ్ అయ్యేలాగా చేశామంటే తనకి ఫ్యూచర్లో సెట్ అయ్యే బోన్ మ్యారో దొరకకపోతే తను ఇప్పుడు కంటే ఇంకా చాలా సివియర్ కండిషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది, అది మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు, మనం ఏం జరిగినా కూడా ఇప్పుడే సాల్వ్ అయ్యేలాగా చూడాలి తప్ప లేట్ ట్రీట్మెంట్ అసలు వర్కౌట్ అవ్వదని చెప్పాడు అయాన్. మరి మన దగ్గర ప్రజెంట్ అంతకు మించిన ట్రీట్మెంట్ సొల్యూషన్ ఏది దొరకడం లేదు కదా, ఇంకేం చేస్తావు అయాన్ అని థామస్ అడిగేసరికి నేను చదివిన చదువుని మొత్తం కూడా ఉపయోగించి ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఈ పసి ప్రాణాన్ని నేనే కాపాడుతానని అంటూ కోపంగా కాల్ కట్ చేశాడు అయాన్. విసుగ్గా తన సిస్టమ్ ముందు కూర్చొని మొత్తం కూడా తను చదివిందంతా బోన్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ కూడా తిరగేస్తూ తనకి తెలిసింది తెలియంది మొత్తం కూడా అనలైజ్ చేయడం స్టార్ట్ చేశాడు అయాన్. ఏదో ఒక్క విషయంలోనైనా సరే తనకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటూ అయాన్ చిన్న ఆశ ఆర్జను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఆమె హార్ట్ బీట్ ఇంకా పల్స్ చెక్ చేస్తూ ఉండమని ఒక నర్స్కి చెప్పి అయాన్ ఎప్పటికప్పుడు ఆర్జ రేట్ని చెక్ చేస్తూ తనకి ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని చదువుతూ అలాగే సిస్టమ్ ముందు కూర్చొనే ఉన్నాడు. ఉఫ్ ఏం చేద్దాం అనుకుంటూ ఉండగా అభి తన దగ్గరికి వచ్చాడు. ఏమైంది అయాన్, సొల్యూషన్ ఏమైనా దొరికిందా అని అంటూ అభి అడిగితే థామస్ చెప్పిన అయాన్ ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను ఫెయిల్ అవ్వను, ఆర్జని కాపాడి తీరుతాను, మళ్ళీ తను నవ్వుతూ మనందరి ముందర తిరిగేలాగా చేస్తానని ట్రస్ట్ మీ అభి అని అంటూ దీనంగా అభి వైపు చూస్తూ ఉంటే నాకు నీ మీద నమ్మకం ఉంది అయాన్ అని చెప్తూ ఏదో చెప్పడానికి సంశయిస్తూ ఉన్నాడు అభి. ఏంటి అభి ఏదో చెప్తూ ఆగిపోతున్నావు, పర్లేదు చెప్పు అని అడగటంతో అది అయాన్ నువ్వు జానకి ఫీడింగ్ కోసం ఇంజెక్షన్ ఇచ్చావు కదా, దాంతో తనలో చాలా చేంజెస్ వచ్చాయని చెప్పాడు అభి. వాట్, ఏమైంది జానకి, తనకి ఏమైనా ఇన్ఫెక్షన్ లాంటిది స్టార్ట్ అయిందా లేదా పెయిన్ అని అంటూ అయాన్ కంగారుగా అభిని అడుగుతూ ఉంటే లేదు అలాంటిదేమీ లేదు, పెయిన్ ఉంది కానీ తగ్గిపోయిందని చెప్పింది, బట్ తనలో టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంది, లైక్ ఫీలింగ్స్ అని అంటూ చెప్పి అభి తన తల దించుకుంటే ఓషి ఈ పాయింట్ అసలు నేను ఎలా మర్చిపోయాను, ఆర్జ కోసం ఆలోచించి దానికోసం వచ్చే ఎఫెక్ట్స్ మర్చిపోయానని కాస్త గిల్టీ ఫీల్ అయ్యాడు అయాన్. దానికోసం ఏమైనా ట్యాబ్లెట్స్ ఉంటే ఇవ్వు అండ్ అని ఆదిత్య కోసం కూడా అని చెప్పాడు అభి. అది పూర్తిగా జానకి ఇష్టం అభి, మామూలుగా అయితే దాదాపు ఒక రోజు మొత్తం పడుతుంది మిల్క్ జనరేట్ అవ్వడానికి,
కానీ జానకి మేబీ అసలు తన పిల్లలకి పాలే పట్టలేదు కాబట్టి ఆ గ్లాండ్స్ తనలో ఇంకా అంతరించలేదు. అందుకే కేవలం గంటలోనే తను ఫీడింగ్ ఇవ్వగలిగింది. ఆదిత్యని కూడా ఫీడ్ చేయడం గుడ్ డెసిషన్ అని చెప్పాడు అయాన్. ఇంకా మెడిసిన్ అంటే ప్రజెంట్ తనకి మెడిసిన్ ఇవ్వడం కరెక్ట్ కాదన్నది నా ఫీలింగ్. సో నువ్వే మెడిసిన్గా ఎందుకు మారకూడదు అని అయాన్ అంటే అర్థమయ్యి అవ్వక అయాన్ వంక చూశాడు అభి. నువ్వు అనుకుంటుంది నిజం. సో జానకి నువ్వు మాత్రమే కంట్రోల్ చేయగలవు. మీరిద్దరూ భార్యాభర్తలే కదా అభి. సో ఇంకా ఎందుకు థింక్ చేస్తున్నావు? ఆ ఇంజెక్షన్ వల్ల హార్మోన్స్లో విపరీతమైన చేంజెస్ కలిగి ఫిజికల్ టచ్ కావాలని అనిపిస్తుంది. సో ఇప్పుడు నువ్వే తన దగ్గర ఉంటే తప్పేంటి అని అంటూ అయ్యానంటే ఇంకా అంతకంటే ఎక్కువ మాట్లాడలేక జానకి దగ్గరికి వచ్చేశాడు అభి. కశ్యప్ ఆదిత్యని తీసుకొచ్చి అభి చేతుల్లో పెట్టాడు. వాడు తనకి ఇంజెక్షన్ ఏమో అని ఏడుపు అందుకునే లోపే జానకి సముదాయిస్తూ ఉంటే ఆమె ఒళ్ళో చేరిపాడు. జానకి ఇంటికి ఏమైనా వెళ్దామని అభి అడగడంతో ఏం మాట్లాడుతున్నావు రామ్? ఆర్జన్ ఇక్కడ వదిలేసి మనం ఇంటికి ఎందుకు వెళ్ళడం? ఆదిత్య కూడా ఇక్కడే ఉన్నాడు కదా అని అంటూ జానకి అంటే నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది జానకి. నువ్వు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతావేమో అని చెప్తున్నా. జాహ్నవిని రమ్మని చెప్తానంటూ అభి అంటే కూతురు కోసం ఆ మాత్రం కంట్రోల్ చేసుకోగలనులే అభి అని చెప్పింది జానకి. ఇంకేం మాట్లాడలేదు అభి. జానకిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. చాలాసేపటి నుంచి స్క్రీన్ చూస్తున్న అయాన్ కళ్ళు మండుతూ ఉంటే నీళ్లు కారుతున్నాయి వెచ్చగా. అయినా లెక్క చేయకుండా అలాగే ఉన్న అతని మొండితనం చూస్తూ నవ్వాడు థామస్. చల్లగా తన తల మీద శీతల పవనాలు తలపిస్తూ ఉంటే ఇంతసేపు తల పేలిపోయేలాగా ఉండేది. ఇప్పుడు ఏంటి ఇలా అని వెనక్కి తిరిగిన చూసిన అయాన్కి డాక్టర్ థామస్ కనపడడంతో సార్ మీరేంటి ఇక్కడ అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. ఫ్రెష్ అప్ అయ్యేసిరా నీతో మాట్లాడాలని థామస్ అనగానే ఆశ్చర్యంలోనే వెళ్ళిన అయాన్కి వాష్రూమ్లోకి వెళ్ళాక ఈవినింగ్ నేను మాట్లాడినప్పుడు కూడా ఇండియాకి వస్తున్నా అని చెప్పలేదనుకుంటూ ముఖం కడుక్కొని బయటకు వచ్చిన అయాన్కి పేపర్ ఎగురుతూ కనిపించింది తప్ప ప్రొఫెసర్ థామస్ అక్కడ కనపడలేదు. ఇంతకీ థామస్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? కథ కొనసాగుతుంది. మరి థామస్ ఎక్కడికి వెళ్ళాడు? థామస్ నిజంగానే అయాన్ దగ్గరికి వచ్చాడా? మరి అయాన్కి సర్ప్రైజ్ ఇవ్వటానికే తను ఇండియా వస్తున్నానని చెప్పలేదా? నిజంగా థామస్ వచ్చాడా లేదా? మరి మీరేమనుకుంటున్నారో తప్పకుండా గెస్ చేసి కమెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.